షలోం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. Those who consider themselves religious and yet do not keep a tight rein on their tongue deceive themselves, and their religion is worthless. క్రైస్తవ్యం అంటే మతం కాదు, దేవునితో ఉండే పరిపూర్ణ సంబంధం. ఈ విషయంలో ఏ విధమైన అనుమానం లేదు. అయితే నా హృదయాంతరంగంలో ఉన్న స్వచ్ఛతను, పరిశుద్ధతను నా క్రియలలోనూ జీవిత విధానంలోనూ చూపలేకపోతే నా భక్తి వ్యర్థమే. లోకస్తుల వలె మానవ పారంపర్యాచారాలతో పదాలు వల్లెవేసి పరిశుద్ధ గ్రంథం అంతా నాకు తెలుసుననుకొని భావ వ్యక్తీకరణలోనూ మాటలలోనూ యేసుక్రీస్తును కనపరచిన ఎడల అలాంటి భక్తి ఆచారంగానే మిగిలిపోతుంది. దేవునికి కావలసింది మన ఆచారాలు కాదు, ఆచరణ. హృదయంను శుద్ధీకరించుకొని వాక్యముతో నింపుకుంటే ఆ హృదయం నుండి వెలువడే మాటలు ఇతరుల జీవితాలను కట్టేవిగాను దేవునికి మహిమకరంగాను ఉంటాయి. మా తండ్రి మా పెదవుల ద్వారమునకు అగ్ని కంచె వేసి చెడ్డ మాటలు, కపటపు మాటలు మా నోటి వెంట రాకుండా కాచుకొనగలిగిన కృపను గ్రహించమని యేసు నామములో అర్థించి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్.